ఎస్, పవన్ కళ్యాణ్ ఇది మా జాగిరే. నీ అయ్యా జాగిరే అన్నావు కదా, ఇది మా జాగిరే. బరాబర్ చెప్తున్నాం. తెలంగాణ ప్రజలు అహర్నిశలు కొన్ని ఏండ్ల పాటు ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు తప్ప ఎవరో బిచ్చం వేస్తే రాలే. ఇది ఏమి ప్రతిసారి ఈ మధ్య అంటే తెలంగాణలో రాజకీయాలు చేయాలనుకుంటే వచ్చి చేయొచ్చు. రాహుల్ గాంధీ దక్షిణాదిలో పోటీ చేయలేదా, ఉత్తరాదిలో పోటీ చేయలేదా, ఎందుకు నేను పోటీ చేస్తా అని ధైర్యంగా చెప్పొచ్చు కదా. నువ్వు సమస్యలు పరిష్కరించేందుకు ఆంధ్రాలో బొచ్చడున్నాయి. అక్కడ నువ్వు డిప్యూటీ సీఎంగా ఉన్నావు. అక్కడ సుగాలి ప్రీతి లాంటి అమ్మాయి ఇష్యూస్ ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో దళితులపైన దాడులు జరుగుతున్నాయి, కొట్లాటలు జరుగుతున్నాయి. వాటిని ఆపొచ్చు. ఆ డిప్యూటీ సీఎంగా అక్కడికి అక్కడున్న సమస్యలపైన ఫోకస్ చేయకుండా తెలంగాణలో రాజకీయాలు చేయాలంటే చేయొచ్చు. ఎస్, నీలాంటి వాళ్ళు ఇక్కడ కూడా జనసేన పార్టీ తరఫున పోటీ చేయాలంటే నాలాంటి యువకులు స్వచ్ఛందంగా ముందుకు వస్తారు పోటీ చేసేందుకు. కానీ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ ఉద్యమ ఫ్యామిలీలను కొంత కించపరుస్తూ, లేదంటే నరదృష్టి తగిలి కోనసీమలో కొబ్బరి చెట్లు తగలబడ్డాయని, ఇంకా తెలంగాణ పైన కక్ష సాధింపు, అంటే అక్కడున్న ప్రజలను సాటిస్ఫై చేయాలంటే చెయ్యి, ఇబ్బంది లేదు. కానీ ఈరోజు డిజిటల్ ప్రపంచం, నువ్వు ఏది మాట్లాడినా, ఎవరి గురించి మాట్లాడినా వితిన్ క్షణాల్లో ఆ ప్రాంత ప్రజలకి తెలుస్తుంది. ఏదైతే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారో ఎవరైనా, ఎంతటి లీడర్ అయినా ప్రజల దృష్టిలో పడ్డారంటే మీరు భస్మం అయిపోతారు. అక్కడ నరదిష్టి తగిలి కాలిపోలే, అక్కడున్న వాతావరణ పరిస్థితులకు ఆ కొబ్బరి తోటలు కాలిపోతే అక్కడున్న ప్రజల్ని సాటిస్ఫై చేసేందుకు తెలంగాణ ప్రజల లేదా తెలంగాణ నాయకుల నరదిష్టి తగిలి ఈ కొబ్బరి ఆ చెట్లన్నీ కూడా మొత్తం తగలబడిపోయినాయి అని చెప్పి మాట్లాడటం ఏదైతే ఉందో నిజంగా కూడా తప్పే. అది 100%. ఎస్, నువ్వు చెగువేరా వారసున్నావు, ఎర్రకండువ ధరించినావు, ఎర్రకండువ వేసుకొని నువ్వు రాజకీయాలు చేస్తే అనేక మంది ప్రజలు నువ్వు చేసిన మాటలకు, నువ్వు చేసిన వ్యాఖ్యలకు అట్రాక్ట్ అయ్యి నీ ఎంట తిరిగిరు. కానీ తర్వాత నువ్వేం చేసినావు? సుగాలి ప్రీతి లాంటి అమ్మాయి కేసులను పక్కకు పెట్టి తిరుపతి లడ్డు అంశాన్ని, అది ఏం జరిగిందో, కల్తీ జరిగిందా జరగలేదా దానిపైన ఒక నిజ నిర్ధారణ జరగకముందే హుటాహుటిన బట్టలు మార్చుకొని వెంటనే ఒక బకెట్లో నీళ్లు పట్టుకొని ఆ మెట్లని కడిగేసినావు. ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినావు, ప్రజల్ని రెచ్చగొట్టినావు. ఎర్ర జెండా కట్టుకొని నువ్వు నేను కమ్యూనిస్టుని అని ఆంధ్ర ప్రజల్లో కమ్యూనిస్టు భావాలున్న వారి ఓట్లను దండుకున్న నువ్వు బీజేపీతో పొత్తు కలిసిన తర్వాత నీ వైఖరి ఎట్లుందో ఒకసారి నువ్వే వెనకకు తిరిగి చూసుకో. ఎస్, ఈరోజు తెలంగాణకు వచ్చి తెలంగాణలో వ్యాఖ్యలు చేస్తున్నావుగా ఎవడబ్బ జాగిరని. ఎస్, మేము ఇక్కడ మా పిల్లలు 1200 మంది చనిపోయారు, ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. దానికి మాలాంటి జర్నలిస్టులు వార్తలు రాసిరు. 10 ఏళ్ళుగా మేము పోరాటాలు చేసినాం. ఇప్పుడు ఏర్పడి కూడా 10 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చి ఇంకా కూడా పార్లమెంటు తలుపులు పెట్టి తెలంగాణను ఏర్పాటు చేసిరు. లేదంటే ఇదంతా మేము సామాజిక తెలంగాణకు మేము వారసులం, ఇట్లాంటి మాటలు వద్దు. ఊకదంపుడు ఉపన్యాసాలు ఆంధ్రాలు ఇచ్చుకో, అయిపోయింది. అక్కడ కూడా జనాలు నమ్మే పరిస్థితి లేదు. మళ్ళీ తెలంగాణకు వచ్చి రాజకీయాలు చేయాలంటే చెయ్యి. ఇక్కడున్న యువకులను కొంత రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నావు, చెయ్యి, బాగుంటుంది. కానీ మరొకసారి తెలంగాణ ప్రజల్ని కానీ, తెలంగాణ ఆకాంక్షలను కానీ, తెలంగాణ ఏర్పడిన విధానం కానీ మరొకసారి నువ్వు ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నావు చూసుకో. తస్మత్ జాగ్రత్త. తెలంగాణ ప్రజలు ఎస్, చెరువును కబ్జా చేసినావని ఈరోజు నీ మీద వస్తున్న ఆరోపణలను నువ్వు నిజ నిర్ధారణ వేసుకొని చెప్పాలి. ఈరోజు నాకు సంబంధం లేదు అని చెప్పాలి. ఆ చెరువును మేము ఆంధ్రాకు రాసిస్తాం, ఎవడబ్బ జాగిరి, ఇది ఈ మాటలు కాదు. తెలంగాణ ప్రజలు విజ్ఞులు. ఇప్పటికే ఇక్కడున్న రాజకీయాలతోటి తెలంగాణ ప్రజలు అన్నీ చూస్తున్నారు. నీకు ఇక్కడ రాజకీయాలు చేయాలనిపిస్తే చెయ్యి, ఇబ్బంది లేదు. కానీ తిరుపతి లడ్డు విషయంలో నువ్వు చేసిన గోల అంతింత కాదు. తర్వాత ఆంధ్ర ప్రజలు, ఆంధ్ర ఆడబిడ్డలంతా కూడా నా అక్క చెల్లెళ్లతో సమానం అన్నావు. సుగాలి ప్రీతి లాంటి కేసులు ఇంకా కూడా పెండింగ్లోనే ఉన్నాయి. ఇక్కడ వచ్చి ఏం పోరాటం చేస్తావు? నీకు ఇక్కడ గెలవాలనే తాపత్రయం ఉంది, ఇక్కడ కూడా నిలబెట్టాలనే తాపత్రయం ఉంది. చూద్దాం, రేపు జిహెచ్ఎంసీలో నీకు నిలబెడతా అంటున్నావు, నిలబెట్టు, గెలువు. కానీ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, ఆంధ్ర ప్రజలు అంటే తెలంగాణ వాళ్లకు, తెలంగాణ ప్రజలు అంటే ఆంధ్ర వాళ్లకు కోపం వచ్చే విధంగా నువ్వు చేసిన వ్యాఖ్యలు, చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో నిజంగా కూడా ఇదంతా కూడా ప్రజలంతా గమనిస్తున్నారు. జాగ్రత్త. అంటే నువ్వు చేసిన వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రాకు సంబంధించిన యూట్యూబర్లు అన్న, ఆయన ఏం పేరు ఉండే, మన రావణ్ లాంటి వాళ్ళని అడిగితే చెప్తారు. నీ ఒక్కొక్కటి ఎపిసోడ్లు వస్తాయి ప్రశ్న రావణ్. సో అలాంటి వీడియోలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ నువ్వు పొడిచేది ఏదైనా ఉంటే అక్కడ పొడు, కానీ ఇక్కడ ఏదైనా పొడుద్దాం అనుకుంటే రా.
రాజకీయం చేసుకో, దేశంలో ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ ఇది భారతదేశంలో అంతర్భాగం. ఇది సినిమా డైలాగులు ఊగి ఊగి ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వ్యవహారం ఇక్కడ తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. ఇప్పుడు దాకా ఎప్పుడు తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం, ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. తెలంగాణ రాకూడదు చేయకు. ప్రజలు ఇక్కడ వాళ్ళు ఆంధ్ర కంటే కొంత రాజకీయంగా బలంగా ఉన్నోళ్ళు బలంగా అన్నిటినీ అర్థం చేసుకోగలుగుతారు. నువ్వు ఊగి ఊగి మాట్లాడినంత మాత్రాన ఊగి ఊగి ఉప్పెన చేద్దాం అనుకుంటే మాత్రం అది ఇక్కడ సాధ్యం కాదు. జాగ్రత్త. అనవసరమైన వ్యాఖ్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఇక్కడున్న మేధావులను జైల్లో పెట్టిస్తానంటూ విపరీతమైన వ్యాఖ్యలు ఏవైతే చేస్తున్నావో తస్మాత్ జాగ్రత్త. ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉంటారు. నీ మీద తెలంగాణ జోలికి వచ్చినావు కనుక ఒక యూట్యూబర్గా, ఒక జర్నలిస్ట్గా ఇప్పటి నుంచి నువ్వు చేసే ఏవైతే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం కావచ్చు, తెలంగాణలో మీరు చేస్తున్న రాజకీయాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా రాబో రోజుల్లో వీడియోలు చేస్తూనే ఉంటాం. సో ఎవరైతే వీడియోలు చూస్తున్నారో, ఏదైతే ఇక్కడ తెలంగాణలో పవన్ కళ్యాణ్ చేసే ఈ యొక్క రాజకీయం కావచ్చు, చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఎంతవరకు సమంజసం అనేది మీ కామెంట్ ద్వారా తెలపండి. చూస్తూనే ఉండండి రియల్ టాక్ విత్ ప్రేమ్. నేను